అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH టైగర్ ఎన్టీఆర్ బర్త్డే మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. రెండు భారీ చిత్రాలు సెట్స్ మీద ఉండడం, మరో 2-3 సినిమాలు డిస్కషన్స్ లో ఉండటంతో బిగ్ అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి అభిమానుల కోరికను తీర్చేందుకు మేకర్స్ ఏం ప్లాన్ చేస్తున్నారు? ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఫ్యాన్స్. ప్రెజెంట్ తారక్ సినిమాలేవి థియేటర్స్ లో లేకపోయినా సెట్స్ మీదున్న సినిమాల అప్డేట్స్ ని థియేట్రికల్ రేంజ్ లో సక్సెస్ చేసేలా ముందు నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే బిగ్ అప్డేట్స్ కావాలంటూ మేకర్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే వార్ 2 వర్క్ ఫినిష్ చేసిన తారక్, ప్రశాంత్ నీల్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ 2 సినిమాల నుంచి మేజర్ అప్డేట్స్ రాబోతున్నాయన్నది ఫిలిం నగర్ టాక్. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రానుందన్న న్యూస్ గట్టిగా వినిపిస్తోంది. వార్ 2 వర్క్ కూడా పూర్తయిపోయింది కాబట్టి ఈ మూవీ టీం కూడా మేజర్ అప్డేట్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఎన్టీఆర్ లుక్ రివీల్ చేయడంతో పాటు వీడియో గ్లింప్స్ రానుందన్నది బాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. తారక్ చేస్తున్న తొలి బాలీవుడ్ మూవీ కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. సెట్స్ మీదున్న సినిమాల నుంచే కాదు, త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోయే దేవర 2 నుంచి కూడా ఏదైనా సర్ప్రైజ్ ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఈ న్యూస్ వైరల్ అయిపోవడంతో తారక్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారిప్పుడు. సౌత్ సినిమా నేషనల్ మార్కెట్ ని రూల్ చేస్తూ ఉండటంతో సౌత్ బ్యూటీస్ డేట్స్ కోసం క్యూ కడుతున్నారు నార్త్ మేకర్స్. ఇప్పటికే రష్మిక లాంటి బ్యూటీస్ నార్త్ మార్కెట్ లో జెండా పాతేగా ఇప్పుడు మరికొంతమంది యంగ్ బ్యూటీస్ ఇదే ప్రయత్నాల్లో ఉన్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పుడు నార్త్ లోనూ మోస్ట్ వాంటెడ్ అయిపోయారు. ఈ బ్యూటీ ఒక్క సికిందర్ తప్ప బాలీవుడ్ లో రష్మిక చేసిన సినిమాలన్నీ మంచి విజయాన్ని సాధించాయి. నయనతార, కీర్తి సురేష్ చెరో సినిమా మాత్రమే చేసిన అవి కూడా మంచి వసూళ్లే సాధించాయి. అందుకే సౌత్ బ్యూటీస్ ని లక్కీ అని ఫీల్ అవుతున్నారు నార్త్ మేకర్స్. మోస్ట్ టాలెంటెడ్ సౌత్ హీరోయిన్ సాయి పల్లవి బిగ్ ప్రాజెక్ట్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న రామాయణ్లో సీత పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు జునైద్ ఖాన్ కి జోడీగా ఒక లవ్ స్టోరీలో కూడా కనిపించబోతున్నారు ఈ నేచురల్ బ్యూటీ. రీసెంట్ గా శ్రీలీల కూడా బాలీవుడ్ ఎంట్రీకి లైన్ క్లియర్ చేసుకున్నారు. కార్తీక్ ఆర్యన్ హీరోగా రూపొందుతున్న ఆషికీ 3తో నార్త్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. ఆల్రెడీ బీటౌన్ లో షూటింగ్ చేస్తున్న ఈ భామ బాలీవుడ్ పార్టీస్ లోనూ రెగ్యులర్ గా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మీనాక్షి చౌదరి. సౌత్ లో వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న మీనాక్షికి నార్త్ ఇండస్ట్రీ నుంచి పిలుపొచ్చింది. అది కూడా లేడీ ఓరియంటెడ్ సినిమా అన్న టాక్ వినిపిస్తోంది. ప్రెజెంట్ డిస్కషన్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్టు గురించి త్వరలోనే మరింత క్లారిటీ రానుంది. హీరోయిన్లుగా పరిచయం అయిన స్టార్ కిడ్స్ కి ఇన్స్టెంట్ గా క్రేజ్ రావడం అన్నది చాలా అరుదు. శ్రీదేవి కూతురిగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ కి కూడా అంత బజ్ రాలేదు. కానీ ఓ స్టార్ వారసురాలు మాత్రం ఈ రూల్ ని చేంజ్ చేస్తున్నారు. తొలి సినిమాతోనే బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారి కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. 90s లో సిల్వర్ స్క్రీన్ ని రూల్ చేసిన బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ బంగారు బుల్లోడు, ఆకాశ వీధిలో లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ నార్త్ లో టాప్ స్టార్స్ అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ బ్యూటీ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు రాషా తడాని. ఆజాద్ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు రాషా. అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో పెర్ఫామ్ చేయలేదు. అందుకే ఈ సినిమాతో హీరోగా పరిచయమైన అమన్ పేరు ఇండస్ట్రీలో ఎక్కడా వినిపించడం లేదు. ఆజాద్ హీరోని జనం పట్టించుకోకపోయినా ఆ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాషా తడాని మాత్రం టాక్ ఆఫ్ ది బీటౌన్ గా మారారు. ముఖ్యంగా రాషా డాన్స్ మూవ్స్ కి ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. ఉయ్ అమ్మా పాటలో రాషా స్టెప్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా రాషా జోరు నెక్స్ట్ లెవెల్. గ్లామర్ షోతో పాటు ఫ్యాషన్ ట్రెండ్స్ లోనూ కొత్త స్టాండర్డ్స్ ని సెట్ చేస్తున్నారు ఈ క్యూటీ. దీంతో రాషా త్వరలోనే స్టార్ లీగ్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమంటున్నారు ఇండస్ట్రీ జనం. మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ రేర్ రికార్డ్ సెట్ చేశారు. ఇన్నాళ్లు మలయాళ పరిశ్రమ అంటే చిన్న ఇండస్ట్రీ అన్న పేరుండేది. కానీ ఇప్పుడు ఆ రూల్ ని బ్రేక్ చేసి పాన్ ఇండియా ట్రెండ్ లో నిలబెట్టారు మోహన్ లాల్. ఈ జర్నీలో మరో రేర్ రికార్డ్ సెట్ చేశారు ఈ సూపర్ స్టార్.
మాలీవుడ్ సినిమా రేంజ్ ని ఒక్కో మెట్టు ఎక్కిస్తున్నారు సూపర్ స్టార్ మోహన్ లాల్. మలయాళ సినిమాకు తొలి 50 కోట్ల సినిమా అందించిన ఘనత మోహన్ లాల్దే. దృశ్యం సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ ఆ సినిమాతో కేరళ ఇండస్ట్రీకి 50 కోట్ల మార్కును పరిచయం చేశారు. ఆ తరువాత పులి మురుగన్తో 100 కోట్ల వసూళ్లు సాధించిన తొలి మలయాళ హీరోగా మరొక రికార్డ్ ని సాధించారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన పులి మురుగన్ మలయాళంతో పాటు తెలుగులోనూ ఘన విజయాన్ని సాధించింది. రీసెంట్ గా L2 ఎంపురాన్ సినిమాతో మాలీవుడ్ కి 300 కోట్ల మార్కుని పరిచయం చేశారు లాలెటన్. లూసిఫర్ కి సీక్వెల్ గా తెరకెక్కిన L2 ఎంపురాన్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో మాలీవుడ్ రేంజ్ ని మరింత పెంచేశారు లాల్ సాబ్. L2 ఎంపురాన్ రిలీజ్ అయిన నెలలోపే మరొక రేర్ రికార్డ్ ని సెట్ చేశారు మోహన్ లాల్. రీసెంట్ గా తుడరుం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సీనియర్ హీరో మరోసారి 100 కోట్ల మార్కును టచ్ చేశారు. ఇండియాలో ఇలా నెల రోజుల గ్యాప్ లో 2 100 కోట్ల సినిమాలిచ్చిన వన్ అండ్ ఓన్లీ హీరోగా రేర్ రికార్డ్ ని సెట్ చేశారు. దీంతో ఈ సక్సెస్ ని మాలీవుడ్ ఆడియన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.